ఎమ్మెల్సీ కవితక్క గారికి ముందుగా అన్ని బీసీ కులాల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న పక్క వాస్తవానికి ఒక మంచి వేదిక. ఎందుకంటే ఇద్దరు దిగ్గజాలు మనకి ఈరోజు వేదిక పైన ఉన్నారు. ఈరోజు కవితక్క గారు అంటే ఒక బెస్ట్ స్పీకర్ పార్లమెంట్ లో అవార్డు అందుకున్న కవితక్క గారు, రెండోది రేపు బీసీ కులాల తలరాత మార్చే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్తున్నాం. మన ఉమ్మడి జిల్లా నుంచి ప్రవీణ్ కుమార్ సార్ వెళ్ళే నా అదృష్టం. ఎందుకంటే నేను కల్పన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను, కానీ ఎప్పుడు కూడా సార్ ముందర మాట్లాడే ఒక అవకాశం రాలేదు. వాస్తవానికి బీసీ కులాలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాలందరూ కూడా ఏకమవుతున్నారు అనే ఒక సందేశం వస్తుంది. అవునా, ఎప్పుడైనా సరే బీసీ కులాలన్నీ ఏకతాటి పనికి వచ్చిందాలే పట్టుదల కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనవి 134 కులాలు ఉన్నాయి కాబట్టి. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఒక్కరిగా ఓటే మాత్రం అగ్ర కులాల వాళ్ళు మనని అణచివేసే ధోరణి ఉంటది. మీరు గతంలో ఉన్న బీసీ నాయకుల చరిత్రలు చూడండి ఒకసారి. ఎవరైతే సింగిల్ గా ముందరికి పడినో వాళ్ళందరినీ కూడా తొక్కేయబడ్డారు. అదే మనము ఈరోజు ముదిరాజులు కానీ, యాదవులు కానీ, సగరులు కానీ, గౌడులు కానీ, చాకలు కానీ, కటిక ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా ముందరికి పోతే ఒకటే నినాదం, కడప లోపల మన కులం, కడప దాటితే మనం బీసీలం అనే ఒక నినాదంతో మనం ముందరికి పోతే బాగుంటుంది. ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయాలా. మనం ఈ రోజు విద్య గురించి, ఉపాధి గురించి, రాజకీయాల గురించి పోరాడుతున్నాం. బీసీలు 77 ఏళ్ళగా అదే పోరాటం చేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో ఒక మార్పు వచ్చింది. చదువులో కూడా ఇక్కడనే గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నాడు. ఒకనొక టైంలో ఇదే ప్రభుత్వ హాస్టల్లో కొలిసి పిల్లలకు బియ్యం పెడుతుంది, అంటే భోజనం పెడుతుంది. 150 గ్రాములు, 200 గ్రాములు చారు లేకుంటుంది. కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దొడ్డు బియ్యం పోయి సన్న బియ్యంతో పెట్టడం జరిగింది. అంటే ఈరోజు అత్యధికంగా సంక్షేమ గురుకుల హాస్టల్లో చదివేది ఎవరంటే మన బీసీ కులాలు. వాస్తవానికి బీసీలకు విద్యాపరంగా పెద్ద బీమా వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కవితక్క చెప్పినట్టు ఒకటే ఒక్క బీసీ పెడతామంటే ఎవరి కోసం పెడతావు? నువ్వు కేవలం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఆనాడు బీసీ ఓట్ల కోసం ఒకటే ఒక మాట వేసినావు. అది ఆచరణ సాధ్యమా కాదా అని కూడా నిలవడు. ఈ పక్కన మంత్రులుగా అధికారంలోకి వస్తామా రామయ్య డౌట్ ఒక మాట అనేసి. మరి ఈ రోజు మేము గ్రామాల్లో మాజీ సర్పంచులుగా చేసినాం. బీసీ కులగలను అని చెప్పవచ్చు. ఇంకా ఉన్న కోలం లెక్క పెట్టిరు, ఫ్రిడ్జులు లెక్క పెట్టిరు, ఇంకా ఉన్న చెప్పుల చదరకాలు లెక్క పెట్టిరు. కానీ బీసీల కులగలను మాత్రం కరెక్ట్ చేయలేదు. అంటే వీళ్ళ చిత్తశుద్ధి ఎరగేరకుండానేది ఒక్కసారి మనం గమనించాలి. ఈ రోజు అసెంబ్లీలో పూల విగ్రహం పెట్టాలి అని చెప్పని కవితక్క గారు వారి గొంతు పెంచితే ఈ రోజు కవితక్క ఎందుకు మాట్లాడుతుంది అని అడుగుతారు. అవును, ఈ రోజు బీసీలందరి తరఫున చెప్తున్నాం, ఎవరు ఎప్పుడు మాట్లాడినా బీసీల గురించి బీసీలు స్వాగతిస్తాం. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీసీలు మాట్లాడి ఈ రోజు మంత్రులు అయిందా వాళ్ళ గొంతు అయింది. మరి ఈ రోజు ఎవరు బీసీ నినాదం ఎత్తుకున్నా వారు మాట్లాడే సబ్జెక్ట్ ఏంది? వారు బీసీలకు లేదు లేదు. ఎవరు ఒక ఆడపిల్ల ఒక స్లోగన్ తీసుకొని బయటికి వెళ్తే మీకు ఏం బాగా అని చెప్పని ఈరోజు మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా రాజకీయ పరంగా మీరు పెట్టేది ఏ బిల్లు పెట్టడం రాజకీయ పరంగా ఉద్యోగ పరంగానే ఉంది. ఈ రోజు మేము సగర జాతి అన్నారు. ఎందుకంటే భవిష్యత్ ఒక 3 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో రాబోయే పార్టీ ఏదైనా ఉంది అంటే అది అందరికీ కూడా తెలుసు. దాంట్లో మీరు కానీ ప్రవీణ్ సార్ కానీ కీలకంగా వ్యవహరిస్తారు. ఒక్క నిమిషం మా కులం గురించి చెప్పుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా ఉండేది సగర జాతి. పాలమూరు నుంచి ఒకటే ఒక బస్సు ముంబైకి ఉంటుంది. ప్రతిరోజు ఒక బస్సు పాలమూరు నుంచి వలస జీవులకు ఒక ఉదాహరణ పాలమూరు. అందులో మళ్ళా మహబూబ్నగర్ బస్ స్టాండ్ నుంచి ముంబైకి వెళ్ళే బస్సు ఏదంటే కేవలం అందులో 50% మించిన మా సగరులు ఉంటాయి. సంచార జాతులుగా ఉన్నాం. మేము ఎక్కడంటే వెళ్ళిన తర్వాత మా పిల్లలు కూడా మాతోటి వచ్చి అంటే ఆ రోజు చదువుకునే అవకాశాలు లేక మా పరిస్థితి బాగుంటుంది. అయితే నేను ప్రధానంగా బీసీ
మార్చాలనేది ఒకటి ఉందట. అయితే 1986లో అప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మురళీధర్ రావు గారి కమిషన్ వేశారు. మురళీధర్ రావు గారి కమిషన్ ఆనాడు అందరి స్థితిగతులను చూసి బీసీ బి నుంచి బీసీ ఏలోకి మమ్మల్ని మార్చారు. కానీ కొందరు కోర్టుకు రావడం వలన ఆ రోజు మళ్ళీ దాన్ని తాత్కాలికంగా ఆ 166 166 జీవోని నిలుపుదల చేయడం జరిగింది. తర్వాత 2017లో అప్పటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సదరులంతా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తే అప్పుడున్న ప్రభుత్వం మాకు 29 జీవో ఇచ్చింది. ఆ 29 జీవోని సవరణ చేస్తూ 59 జీవో ఇచ్చింది. నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, కులవృత్తులను గుర్తించాలి. కులవృత్తులు ఆర్థికంగా బాగుపడాలంటే కొందరికి చదువు చెప్పిస్తాం, కొందరికి ఆర్థిక వనరులు తోడు కావాలి. ఈ రోజు మా యాదవ సోదరులకు గొడవ ఇచ్చారు, ముదిరా సోదరులకు చేపలు ఇచ్చారు, ఈ రోజు నాయి బ్రాహ్మణులకు కరెంటు ఫ్రీగా ఇచ్చారు, రజకులకు కరెంటు ఫ్రీగా ఇచ్చిండ్రు, అంటే 200 యూనిట్ల వరకు ఈ రోజు. అదేవిధంగా గౌడ సోదరులకు ఎస్సీ సోదరులకు ఈ రోజు వైన్ షాపులో కొద్దిగా వాటా కేటాయించి రిజర్వేషన్ ఇచ్చింది. అంటే వాటితోటి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి ఈ రోజు. కాబట్టి మా సదరులకు నిర్మాణ రంగం పైన ఏదైనా హక్కు ఉంది అంటే, ఎందుకంటే ఎవరికి బట్టి వాళ్ళన్నా దయచేసి అన్యతా భావించద్దు. కాబట్టి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఉన్న 50 లక్షల లోపున్న వర్క్